హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. బ్రహ్మయుగం. ఎస్, ఈ మూవీ లాస్ట్ మంత్ ఫిబ్రవరి 15th అయితే మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే తెలుగులో సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బ్రహ్మయుగం ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్రహ్మయుగం. ఎస్, డైరెక్టర్ బై రాహుల్ సదాశివన్. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే 19th సెంచరీలో యుద్ధాలు జరుగుతుంటే ఇద్దరు గాయకులు తప్పించుకొని ఒక అడవిలోకి అయితే వెళ్ళిపోతారు. ఆ అడవి పక్కనే ఒక పెద్ద రాజ్మహల్ అయితే ఉంటుంది. ఆ రాజ్మహల్లోకి వెళ్ళిన తర్వాత వీరికి ఏమైంది, ఆ రాజ్మహల్ నుంచి బయట తప్పించుకోవడం ప్రయత్నించినా కూడా చనిపోతూ ఉంటారు. మరి చివరికి ఆ రాజ్మహల్లోనే చనిపోయారా లేకపోతే బయటపడ్డారా? ఎందుకని ఆ రాజ్మహల్ మిస్టరీగా మిగిలిపోయింది? ఆ గాయకులు ఎందుకని ఆ రాజ్మహల్ లోపలికి వెళ్లాల్సి వచ్చింది? చివరికి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా లేకపోతే ఆ రాజ్మహల్లోనే చనిపోయారా? ఇలా ప్రతి ఒక్కటైతే మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ హర్రర్గా అయితే మీరు అంతా ఎంజాయ్ చేయలేకపోవచ్చు, అలాగే భయపడే సీన్స్ అయితే లేవు. కానీ కొంచెం అక్కడక్కడ అంటే ఒక 2 to 3 సీన్స్ కడితే భయపడతారు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అయితే నడిపించడం జరిగింది. కానీ థ్రిల్లర్గా మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా సినిమా మొత్తం స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా మొత్తం 17th సెంచరీ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ తోటి అయితే మనకు చూపిస్తూ ఉంటారు. కానీ సినిమా స్టార్ట్ అయినాక 30 minutes వరకు బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే స్క్రీన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉండడం వలన మనకైతే అంత నచ్చకపోవచ్చు. కానీ కొద్దిసేపు అయ్యాక తర్వాత అంటే ఒక 40 minutes తర్వాత ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఈ సినిమా జస్ట్ 3 to 4 members క్యాస్టింగ్ తోటే సినిమా అయితే తీయడం జరిగింది. మమ్మూటి గారి క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా అతని క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మీరు సినిమా చూసే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా మరొక క్యారెక్టర్స్ అయిన అర్జున్ అండ్ సిద్ధార్థ, అర్జున్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది, కానీ కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. ఫ్యామిలీతో చూసిన ఎంజాయ్ అయితే చేస్తారు. సాంగ్స్ చూసుకుంటే ఒక 2 songs అయితే ఉన్నాయి. ఫైట్స్ అంటే ఒక క్లైమాక్స్లో ఒకటే ఒక ఫైట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా కొంచెం లాగ్ అయితే ఎక్కడైతే అనిపిస్తుందంటే ఒక క్యారెక్టర్ మాట్లాడిన తర్వాత మరొక క్యారెక్టర్ మాట్లాడడానికి 30-40 seconds అయ్యాక టైం తీసుకొని అక్కడైతే మాట్లాడుతూ ఉంటాడు. అది అయితే ఒక లాగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా సినిమా చూసుకుంటే 2 hours 20 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. జస్ట్ 1 hour 40 to 45 minutes లోపే సినిమా అయితే ఫినిష్ చేసేది ఉంటే ప్రతి ఒక్కరికి అయితే నచ్చేది. కాకపోతే ఇప్పుడు కొంచెం మిక్సింగ్ టాక్ అయితే వస్తూ ఉంది. జస్ట్ వన్ టైం వాచ్. హర్రర్గా అయితే మీరు అంతగా భయపడే సీన్స్ అంటూ ఏమైతే లేదు. అక్కడక్కడైతే భయపడతారు. కాకపోతే స్టోరీ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. అంతేకాకుండా మమ్మూటి గారి మీద ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఆ నక్క మేకతోలు కప్పుకున్న రూపాన్ని మీరు చూడలేకపోతున్నారు. ఇది ఒక్క డైలాగ్ వినగానే మీకు సినిమా స్టోరీ అయితే మొత్తం అర్థమవుతుంది. అంతేకాకుండా కొంచెం ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. సినిమా అయితే ఫ్యామిలీతో చూడవచ్చు, వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. స్టోరీ పరంగా కొంచెం అయితే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది, కానీ అంటే అక్కడక్కడ లాగ్ అయితే అనిపిస్తుంది, కానీ స్టోరీ మాత్రం కొంచెం యూనిక్ అయితే అనిపించింది. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా బ్రహ్మయుగం ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.